తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ధనాదాయం పెరుగుతుంది. ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి. ఖర్చులు ఎంత ఉన్నప్పటికీ ఆదాయం బాగుంది కాబట్టి ఖర్చులు అలాగే చేస్తారు. అయితే దూర ప్రాంత ప్రయాణాలు, ఆకస్మిక సంఘటనలు చోటు చేసుకునే అవకాశం గోచరిస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ, ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అదేవిధంగా సహోదరి సోదరు మధ్య విభేదాలు రాకుండా, మనస్పర్ధలు లేకుండా చూసుకోవడం చెప్పదగినది. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో సహోదరి సోదరు మధ్య విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. దూరపు బంధువుల నుండి ఒక శుభవార్తను వింటారు. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ అవి సమస్యపోతాయి. ఏదైనా సరే ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ముందుగా మేలుకొని చూసుకోవడం చెప్పదగిన సూచన. వివాహ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. ఒక సంబంధం కుదురుతుంది. చక్కగా అన్ని అనుకోవడం బాగుంది అన్న ఒక ఆనందం వ్యక్తపరుస్తారు. అయితే ప్రస్తుత నడుస్తున్న గ్రహతులు అధిక జ్యేష్ఠ మాసం కాబట్టి వివాహ సంబంధించిన విషయాలు చూసుకుని నిజ జ్యేష్ఠ మాసంలో ముహూర్తాలు కానీ తాంబూలాలు కానీ తీసుకోవడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ, అదేవిధంగా బైక్ మీద వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దుర్వ్యసనాలకి, చెడు సాహసాలకు దూరంగా ఉండాలి. ఖర్చులు అధికంగా పెట్టే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఇది అందరికీ కాదు, కొంతమందికి మట్టుకే. విదేశీ సంబంధించిన వ్యవహారాలు చేదాకా వచ్చి జారిపోవడం, లేదా స్టాంపింగ్ విషయంలో ఇబ్బందులు, H1B గ్రీన్ కార్డు విషయంలో ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. స్టూడెంట్స్ లోన్ మంజూరు అవడం కోసం అతి కష్టం మీద మంజూరయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఏదైనా సరే శని స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం పఠించి మీ పని మీరు చేసుకోండి. దైవానుగ్రహం వల్ల మంచి ఫలితం కలిసి వస్తుంది. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉండదు. ఏదో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి ఏర్పడుతుంటుంది. ధనాదాయం బాగుంటుంది. రాబడి బాగుంటుంది. ఎప్పుడో పెట్టిన స్థిరాస్తుల విలువ కలుసుబాటుతనంగా ఉంటుంది. సంతానం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటుంది. చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానంలో ఉన్నారు. సంతానానికి సంబంధించిన విషయాలు చాలా చక్కగా ఉన్నాయి. అదేవిధంగా వినోద కార్యక్రమాలను, విహారయాత్రలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఏలినాటి శని నడుస్తోంది. ప్రతిరోజు శని స్తోత్రం పఠించడం, ఎరుపు ఒత్తులతోటి దీపారాధన చేయడం, శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేసి నవగ్రహ స్తోత్రం పఠించండి. తద్వారా మీరు అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తవుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.